Parts of the body. Let's look at the different parts of the body. This is the forehead, eyebrows, eyes, nose, mouth, cheeks, chin and ears. They make up the face. సో ఇక్కడ చూడండి, నేను ఆపేసాను ఇది. సో పార్ట్స్ ఆఫ్ బాడీలో ఇప్పుడు టీచర్ క్యారీ, నేను యాజ్ ఎ టీచర్ నేను నా చార్ట్స్ తీసుకొచ్చాను. ఇక్కడ నేను చార్ట్ క్యారీ చేశానా? చేయలేదు. సో ఇక్కడ చూడండి, నేను చార్ట్లో లేదు నేను చెప్తాను. ఇక్కడ ఫోర్ హెడ్ చూపించగలను పిల్లలకి, ఐస్ చూపించగలను, ఇయర్స్. సో ఇంతవరకు నేను ఇక్కడ పాజ్ చేసి నేను లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయగలను. బోర్డు ఉంటుంది, నేను బోర్డు యూస్ చేసుకుని పిల్లలు చెప్పిస్తారు. సో మళ్ళీ నేను కంటిన్యూ చేయాలంటే arms, elbows, wrists, and hands with fingers. The lower part and abdomen, and the legs, the thighs, knees, ankles, and the little toes near the legs. This is the entire pro type of a body part. So అన్నీ ఇక్కడ ఆల్మోస్ట్ కవర్ చేసేసారు. The neck, arms and legs, everybody moves in directions. We turn around, look up and down, walk. సో ఇక్కడ వరకు టీచర్ ఏదైతే డిస్కస్ చేశారో, సో నెక్ యూస్ చేసి ఏం చేయగలరు? నెక్ దేనికి ఇంపార్టెంట్? దాని గురించి ఎగ్జాంపుల్స్ ఇవి మీకు ఏ చార్ట్స్లో దొరకవు మీకు. So that explanation is over. నెక్స్ట్ వీడియో. సో పిల్లలు ఏం చేస్తారు వీడియోలో చూడండి. సో దిస్ ఇస్ ద పేజ్ నెంబర్ 1. పిల్లల టెక్స్ట్ బుక్ ఇది, పిల్లలకి ఇచ్చే టెక్స్ట్ బుక్ ఈవీఎస్ 4th క్లాస్. ఈవీఎస్ క్లాస్ 2 సెకండ్ క్లాస్. సో వాళ్ళకి ఇదే. సో ఈ పేజ్ ఏంటంటే టెక్స్ట్ బుక్ అనమాట. టెక్స్ట్ బుక్ పిల్లలకి ఇది ఉంటుంది. సో ఓపెన్ ద పేజ్ నెంబర్ 1 అండ్ కంప్లీట్ ద ఎంగేజ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్? 4 గ్రూపులకి 4 ఇస్తారు. ఇది ఆ గ్రూప్లో డిస్కస్ చేసి చెప్పాలి. ఇది 4 హెడ్ అని నాకు తెలీదు, పిల్లలకి చెప్పాలి. సో నా ఎవ్రీ గ్రూప్ని నేను అడుగుతాను. ఫస్ట్ గ్రూప్ని ఇదేంటని అడుగుతాను. సో దీస్ ఆర్ ఆల్ ఎవరో 4 హెడ్ అని చెప్పారు. ఓకే, ఇక్కడ ఈ గ్రూప్ పిల్లలు 4 హెడ్ అని చెప్పారు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? Here. So next activity is what helps us to stand straight? How can we keep ourselves healthy and fit? సో మనల్ని స్ట్రాంగ్గా ఉంచడానికి, తర్వాత హెల్తీగా ఉంచడానికి ఏం చేస్తారు? టేక్ రెస్పాన్సెస్. సో టీచర్ ఏం చేస్తారంటే దే ఎలిసిట్ ఆన్సర్స్ ఫ్రమ్ డిఫరెంట్ గ్రూప్స్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? వీ హ్యావ్ బోన్స్ ఇన్సైడ్ అవర్ బాడీ. The bone help us to stand straight. Then the next question, how can we keep ourselves healthy and fit? చాలా అవసరం ఇది. సో ఏం ఫిట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి పిల్లలు? ఈటింగ్ ఫ్రెష్ ఫుడ్, జంక్ ఫుడ్ కాదు. ఎక్సర్సైజ్ ఎవ్రీడే.
So this is how the learning happens here. So దాని తర్వాత ఏమవుతుందంటే లోడ్ అవ్వాలి సార్, అది లోడ్ అయితే అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద టెక్స్ట్ బుక్ పేజ్. సో లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఉంటుంది, పార్ట్స్ ఆఫ్ బాడీ ఇప్పుడే చూశారు. ఇది వాళ్ళు ఎందులో కంప్లీట్ చేయాలి, ఇందులో రాస్తారు ఆన్సర్స్. సో ఇందాక నేను చెప్పాను కదా, ఆన్సర్స్ చూపించారు కదా, ఆన్సర్స్ వీళ్ళు ఇక్కడ ఆటోమేటిక్గా వాళ్ళ టెక్స్ట్ బుక్లో ఇంటిగ్రేటెడ్గా వర్క్ చేసేస్తారు. సో దెన్ కంక్లూజన్. సో వాట్ ఈస్ ద కంక్లూజన్? కంక్లూజన్ మీన్స్ వాట్? ఎండింగ్, రైట్? సో ఆ రోజు నేర్చుకున్న దాన్ని మళ్ళీ మనం ఒకసారి మెమరైజ్ చేయటం. సో వాట్ ఆ పర్టికులర్ డే స్టూడెంట్ హ్యాస్ లెర్న్డ్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీ పార్ట్స్. అదేగా నేర్చుకున్నారు ఇక్కడ. ఆర్మ్స్ చూసారు, లెగ్స్ చూసారు. సో వీ హ్యావ్ రివైజ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. నెక్స్ట్ హోమ్ ప్రాక్టీస్ ఉంటుంది. సో హోమ్ ప్రాక్టీస్ ఇస్ హోంవర్క్. రైట్ ద నేమ్స్ ఆఫ్ ఎనీ పార్ట్స్ ఆఫ్ ద 5 ఇన్ యువర్ నోట్బుక్. సో ఏదైనా 5 బాడీ పార్ట్స్ గురించి మీరు మీ నోట్బుక్లో రేపు వస్తే దట్ ఈస్ యువర్ సైన్స్ హోంవర్క్. సో ఇలా మీకు ప్రతిరోజు ప్రతి సబ్జెక్టు మీకు లెసన్స్ ఇలా చెప్తూ ఉంటారు పిల్లలకి. నైస్. అస్సలు బాగాలేదా? ఇంకా ఏదైనా క్లాస్ ఈసారి మీరు చూపించండి పార్ట్స్ ఆఫ్ బాడీ ఏదో ఒకటి. సో యూ విల్ గెట్ అ హ్యాంగ్ ఆఫ్ ఇట్. మనం సెకండ్ క్లాస్ చూసాం కదండి. ఇలా చూస్తే అన్ని క్లాసెస్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. వాళ్ళకి అవసరం లేదులేండి. 7th వరకు కూడా వస్తాయి. ఓకే, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, క్లాస్ 1, 2, 3, 4, 5. సపోజ్ ఇప్పుడు మన పిల్లలు 5th క్లాస్ అనుకోండి, ఇది 5th క్లాస్. ఈ 5th క్లాస్లో ఎవరు ఒక హిందీ టీచర్ లేదంటే సైన్స్ టీచర్ వచ్చారు. సైన్స్ టీచర్ అనే క్లాస్కి ఇక్కడ వచ్చినట్టయితే 5th క్లాస్ ఓపెన్ చేసి సైన్స్ అని ఓపెన్ చేసినట్టయితే ఇది సైన్స్. అయితే మనం సైన్స్ ఏ క్లాస్ దగ్గర ఉన్నాం అంటే ఇప్పుడు మనకి మన స్కూల్లో తెలిసే ఉంటుంది. FA1 ఎగ్జామ్ అవుతుంది, FA2 ఎగ్జామ్ అవుతుంది, SA1 ఎగ్జామ్, FA3, FA4, SA2 అని చెప్పేసి ఇలా సిలబస్ మొత్తాన్ని కొన్ని ఎగ్జామ్స్కి బిట్వీన్ మధ్య తయారు చేయడం జరిగింది. అంటే FA1 అంటే ఒక యూనిట్ టెస్ట్ ఎగ్జామ్ లాంటిది అనమాట. అయితే ఇప్పుడు FA1 ఎగ్జామ్ కంటే చూడండి, ఫార్మాటివ్ అసెస్మెంట్ 1 ఈ ఎగ్జామ్ కంటే ముందు 11 days, 10 days, 11 days, 10 days కింద టోటల్గా నియర్లీ ఒక 42 days క్లాస్ అనేది డిజైన్ చేశారనమాట. ఆ 42 days నేర్చుకున్న తర్వాత ఈ FA1 ఎగ్జామ్ అనేది అవుతుంది. అయితే ఈ రోజే సపోజ్ టీచర్ ఇగో చాప్టర్ 3 ఈ చాప్టర్సే మనకి టెక్స్ట్ బుక్ లో ఉంటాయి. ఇప్పుడు సపోజ్ చాప్టర్ 3 2 4 ఏదో ఒకటి ఓపెన్ చేసామండి. అదేంటి రీప్రొడక్షన్ సిస్టమ్, నర్వ్ సిస్టమ్ అండ్ రీప్రొడక్షన్ సిస్టమ్ అని చెప్పేసి తీసారు. లేదంటే నర్వ్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్. స్కెలిటల్ సిస్టమ్ లో ఎన్ని క్లాసెస్? ఓవరాల్ గా 10 క్లాసెస్ అనేవి ఉంటాయి. 11 క్లాసెస్. ఈ 11 days 11 periods లో ఈ టాపిక్ ని టీచర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో ఇది అందులో మీకు ఏదో ఒకటి తీసుకున్నట్టయితే ఒక సెకండ్ టాపిక్ తీసుకున్నాం అనుకోండి, స్కల్. ఇది ఈ టాపిక్ ని ఎన్ని నిమిషాలు? 25 minutes ఏమో ఐడు, తర్వాత 10 minutes ఏమో యూడు, తర్వాత కన్క్లూజన్ ఉంటుంది, తర్వాత హోమ్ ప్రాక్టీస్. ఇది ఒక పీరియడ్ లో సెట్. చూసుకున్నట్టయితే ఐడు అనేది టీచర్ క్లాస్ గురించి డీటెయిల్డ్ గా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ ఇస్తారు. అయితే ఈ క్లాస్ రూమ్ లో మనం పిల్లలకి అర్థం అవడానికి ఏ టైప్ ఆఫ్ విజువలైజేషన్స్ చూపించాలి అనేది చూపిస్తూ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారన్నమాట. చూడండి, ఇది ఏంటి? స్కల్. మన టాపిక్ ఏంటంటే మన బాడీలో ఉన్న బోన్ సిస్టమ్ గురించి ఈరోజు టాపిక్ టీచర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నట్టయితే మన స్కల్ అంటే మన ముఖానికి అంటే ఈ కుర్ర ఇదంతా ఉన్నది కదా, మన బాడీలో పైనుంచి కింద వరకు ఏ టైప్ ఆఫ్ బోన్స్ ఉన్నాయి అనేది టీచర్ డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇలా విజువల్ గా చూపిస్తూ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారన్నమాట. అండ్ ప్రతిదీ కూడా యాక్చువల్లీ మనం ఇలా ఉంటుంది, కుర్ర ఇలా ఉంటుంది, ఏ పార్ట్ ఏంటి అనేది మనకు తెలియదు. ఇది లోవర్ అప్పర్ అనేది టీచర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో ఇలా చూపిస్తూ డిజిటల్ గా చూపిస్తూ ఎక్స్ప్లెనేషన్ అనేది
కరెక్ట్గా ఇమాజినేషన్ చేసుకునే అవసరం ఉండదు, డైరెక్ట్ చూసేస్తారు. సో కనెక్టింగ్ టు ద కాన్సెప్ట్ అనమాట డైరెక్ట్గా వాళ్ళకి. రిప్ కేజ్ అంటే ఇదే గుర్తొస్తుంది వాళ్ళకి. సో ప్రాపర్ కనెక్షన్ విత్ ద కాన్సెప్ట్. మన హ్యూమన్ బాడీలో ఈ రిబ్స్ ఇస్తున్నాయి, రిబ్స్ ఎలా ఉంటాయి, సో ఇదంతా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కంప్లీట్ రిబ్స్ బోన్స్ ఎన్ని ఉన్నాయి. అండ్ చూడండి ఇంటర్నల్ ఆర్గాన్స్ ఆ రిబ్స్ ఎలా ప్రొటెక్ట్ చేస్తాయి. సో ఇది దీంతో పాటు ఇంకేమైనా ఉన్నాయంటే అంటే స్టూడెంట్స్కి ముందు ప్రాక్టీస్ ఉంటుంది. క్లాస్ పూర్తిగా అయిపోయిన తర్వాత కొన్ని గ్రూప్స్గా డివైడ్ చేసి పిల్లలతో ఒక్కొక్క గ్రూప్కి ఇలా క్వశ్చన్స్ అనేవి ముందు డిస్ప్లే చేసి స్టూడెంట్స్ రాయాలి. అంటే వాళ్ళంతా వాళ్ళు ఎగ్జామ్ రాయాలి ఈ బిట్స్ చూసి. రాసిన తర్వాత టీచర్ దానికి సంబంధించిన ఆన్సర్ ఇలా రివీల్ చేస్తారు. సో ఎంతమందికి ఇది అర్థమైంది, ఏ గ్రూప్ బాగా రాశారు, ఎవరెవరు బాగా రాశారు, ఎవరు సరిగా వెళ్ళలేదని వెంటనే ఆ టాపిక్ అయిపోయిన వెంటనే దానికి సంబంధించిన ఎగ్జామ్ కూడా అదే రోజు అక్కడ అయిపోతుంది. ఆ టాపిక్లో ఉన్న అప్పుడు మనకి ఏదైతే టాపిక్ చెప్పారో దానికి సంబంధించిన స్లైడ్స్ అన్నమాట. అది మనకి టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాటర్. సో దీన్ని టీచర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో ఇలా ప్రతి క్లాస్ మీరు ఏ క్లాస్ తీసుకున్నా సరే ఇలానే ఉంటుంది, కంప్లీట్ లెర్నింగ్ మొత్తం. సో ఇలా చదివితే పిల్లలకి ఎందుకు అర్థం కాదు. అండ్ దీన్ని చెప్పడానికి మీకు చెప్పాను ఆల్రెడీ. ప్రాబ్లమ్ ఏంటంటే మినిమం 5 to 8 years అయినా సరే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మా లీగ్ గ్రూప్ వాళ్ళు తీసుకోమడం జరిగింది. వాళ్ళని మాత్రమే తీసుకొని వాళ్ళకి మినిమం 2 నుంచి 3 నెలల పాటు ఎలా చెప్పాలి పిల్లలకి ఈ డిజిటల్ లెర్నింగ్ అనేదాన్ని ఒక టీచర్ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ చేసిన తర్వాతే వాళ్ళు క్లాస్ రూమ్ అనేది రావడం జరుగుతుంది. సో దీనికి కంప్లీట్గా సపరేట్ స్టాఫ్, సపరేట్ ప్రిన్సిపల్, సో ఇదంతా వేరుగా ఉంటుంది. అండ్ నాది వేరే ఉంటుంది. సో ఇన్స్టిట్యూషన్ పూర్తిగా నేను చూసుకుంటాను. క్లాసెస్కి ఒక ప్రిన్సిపల్ అండ్ టీచర్స్, టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ దాని అంతా సపరేట్గా ఉంటుంది. ఇది మొత్తం కూడా ఈ క్లాస్ ఈ మొత్తం ఇక్కడ 8 క్లాస్ రూమ్స్తో పాటు పైన ఒక 8 రూమ్లు ఉన్నాయి. అవి పూర్తిగా డబుల్ బెడ్ రూమ్స్ అనమాట అన్ని కూడా. సో హాస్టల్ మొత్తం పూర్తిగా అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ క్లాస్ రూమ్ ఎలా అయితే ఉందో ఫుల్గా బెంచెస్తో ప్రతి క్లాస్ రూమ్ ఇక్కడ చూస్తున్న లాస్ట్ రూమ్తో సహా ప్రతి క్లాస్ రూమ్ కూడా ఇలాగే డిజైన్ చేయబడుతుంది. సో అన్ని సిద్ధంగానే ఉన్నాయి. దీంతో పాటు నెక్స్ట్ ఇంకా ఏదైనా ఎక్స్ట్రాగా చూపించాలనుకున్నా యూట్యూబ్ కానీ క్రోమ్ కానీ ఏది చెప్పాలనుకున్నా సరే పిల్లలకి మనం విజువల్గా చూపించవచ్చు. లేదు సార్.